యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. భగవానుని బోధనలు సాంగోపాంగముగా విన్న అర్జునుడు వాటన్నింటి సారమును సంక్షిప్తముగా తెలుసుకుని కోరాడు. అర్జునుడి కోరిక మేరకు భగవానుడు భగవద్గీత 17వ అధ్యాయం వరకు చెప్పిన విషయాలన్నీ మోక్ష సన్యాస యోగం నందు క్లుప్తముగా మరల వివరించాడు. అదే సంక్షిప్త గీత. అర్జునుని యందు అపారమైన అభిమానం కలిగిన భగవానుడు పరమ రహస్యమైన బోధన చేయుచు మనస్సును భగవంతునిపై లగ్నము చేయమని, ఆరాధించమని, భక్తి కలిగి ఉండమని, నమస్కరించమని, అట్లు దైవమును గూర్చి యత్నించువారు దైవమునే పొందెదరని, అది ఏ సత్యమని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడు. గీతాశాస్త్రమును అధ్యయనము చేయుట జ్ఞానయజ్ఞముతో సమానమని, శ్రద్ధతో గీతను వినువాడు పుణ్యము పడేయగలడని తెలిపి అర్జునుని అజ్ఞానముతో కూడిన సంశయములన్నింటినీ నశింపజేసి అతన్ని కర్తవ్యపరాయణుడిగా, కార్యోన్ముఖునిగా చేశాడు. ఆ సందర్భంలో చెప్పబడిన గీతలోని ముగింపు శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. నేను తెలిపిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిని పెట్టినచో నష్టముల పాలగదువు, పరమార్థ పదము నుండి పతనమగుదువు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్థే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అహంకారవశమున యుద్ధము చేయను అని నీవు నిశ్చయించుకునుట వృథా. ఏలయన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. స్వభావజేన కౌంతేయా నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. కౌంతేయ, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పూర్వకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయదు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమ పదమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము.
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయములందు పరమగోప్యమైన నా వచనములను మరియొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడు ఒకటి వలన నీకు మిక్కిలి హితము గూర్చు వచనములను చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అర్జున, నీవు నాయందే మనస్సును నిల్పుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. ఏలయన నీవు నాకత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పించి సర్వశక్తిమంతుడు సర్వాధారుడు పరమేశ్వరుడు అయిన నన్నే శరణుచొచ్చుము. అన్ని పాపముల నుండి నేను నిన్ను విముక్తిని కావించదను. ఏదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కాని వానికి, భక్తిరహితునకు, వినవలనను కుతూహలము లేని వానికి నీవు ఈ గీతారూపరహస్యోపదేశమును ఎన్నడూ తెలుపరాదు. అట్లే నా యందు దోషదృష్టి కలవానికి ఎన్నడూ ఈ ఉపదేశము చేయరాదు. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. నా యందు పరమభక్తి కలిగి పరమగోప్యమైన గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అతని వలె గాని అతన్ని మించి గాని నాకు ప్రియమైనవాడు భూమండలమున భవిష్యత్తులో ఉండబోడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యాం ఇతి మే మతిః. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధరములు గలవాడు దోషదృష్టి లేనివాడైన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. కచ్చిదేతచ్ఛృతం పార్థ
त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रणष्टस्ते धनञ्जया प्रणष्टस्ते ధనంజయా. పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ. అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొందితిని, సంశయరహితుడనైతిని. నీ ఆజ్ఞను తలదాల్చెదను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండు చోట సంపదలు, సర్వ విజయములు, సకలైశ్వర్యములు, సుస్థిరమైన నీతియుండును. ఓం నమో భగవతే వాసుదేవాయ.